మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మెదక్ నెచ్చి ఇక్కడ రివ్యూ పెట్టిన ఘనత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మెదక్ నియోజకవర్గానికి 1000 కోట్ల నిధులు తెచ్చిన ఘనత కూడా డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు దక్కింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి దక్కింది. నేను మాట్లాడాలంటే రేపటి నుంచి ఉంది ఇక్కడనే ఉంటాం, మేము ప్రాణాలను అర్పిస్తాము. మెదక్ అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనుకకు పోనీయం. ఏదైతే 7 పాయలు ప్రామిస్ చేసామో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. మాస్టర్ ప్లాన్ తయారు చేసి అన్ని కుల సంఘాలకు జాగలు కేటాయించి అన్ని కుల సంఘాల అక్కడ గెస్ట్ రూమ్స్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాము. 100 కోట్ల నిధులు తెచ్చి 7 పాయలు ఊహించని విధంగా మన దేశంలోనే పేరొచ్చే విధంగా కృషి చేస్తాం. అమ్మవారి ఆశీస్సులతో డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే అయ్యిండు, మర్చిపోయే సమస్య లేదు. బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. క్యాడర్ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని సర్వేలు జరుగుతా ఉన్నాయి. సర్వే జరిగినాక ఎవరు అప్గ్రేడ్ అయినా అది మనం అనుకోని కష్టపడాలి. ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వారికి అవకాశం దొరకకపోతే వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించే బాధ్యత నేను పట్టించుకొని ఎవరు కూడా బాధపడకుండా అందరినీ అకామిడేట్ చేసే బాధ్యత, అవసరమైతే ఇంకెక్కువ పదవులు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ రోజు మేము రామాయంపేట మెదక్ గెలిపించుకున్నామని చెప్పి ఎక్కువ నామినేటెడ్ పదవులు తెచ్చి అందరినీ అకామిడేట్ చేసే విధంగా. కొందరు డబ్బులున్నాయి కార్యకర్తల దగ్గర, చాలా బీదవాళ్ళు ఉన్నారు సీనియర్ కార్యకర్తలు, వారికి జీతం వచ్చే విధంగా అలాంటి పదవులు కూడా ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ ప్రామిస్ చేస్తూ, ఎందుకంటే ఇంకా రేపటి నుంచి మాట్లాడేది చాలా ఉంది, పూర్తి సమయం కేటాయిస్తాను. మీ అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత మనందరికీ ఉంది. మండల వారు అందరూ కూడా ఇతర మండల వాళ్ళు వచ్చి మరి పరశురామ్ గౌడ్ కూడా చెప్తా ఉన్నా, మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఎట్టి పరిస్థితిలో మనం ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో గడప గడపకెళ్లి వారికి వివరించవలసిన అవసరం మన కాంగ్రెస్ క్యాడర్ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ